చేసినటువంటి చాలా కేసెస్ సార్ పెండింగ్లో ఉన్నాయి సార్. పోలీసులు దర్యాప్తు కూడా చాలా లేట్గా చేస్తా ఉన్నారు సార్. ముఖ్యంగా చాలా కేసులలో నేను కూడా ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భంలో కేసు రిజిస్టర్ చేస్తున్నారు. దాని ఇన్వెస్టిగేషన్ పేరు మీద చాలా డిలే చేయడం జరుగుతుంది సార్. దయచేసి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ హయ్యర్ అథారిటీ ఎస్పీ గారు కూడా ఉన్నారు. వారి నూతనంగా బాధ్యత కూడా చేపట్టడం జరిగింది సార్. మీకు స్వాగతం తెలియజేస్తూ, మరి గతంలో కూడా సర్పంచ్ మీద దాడి జరిగినప్పుడు మేము ఇన్వాల్వ్ కేసు రిజిస్టర్ ఎస్సీ కేసు రిజిస్టర్ చేయించడం జరిగింది సార్. కానీ దర్యాప్తు పేరు మీద చాలా లేట్ చేయడం జరిగింది. మరి నిందితుల్ని అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి అక్కడ మేము ఫేస్ చేస్తున్నాం సార్. అట్లాగే గురట్లలో సార్ ఎందుకంటే December 21 సార్, December 21, 2024 జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే ఒక మైనర్ ఎస్సీ అమ్మాయి సార్, అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. అత్యాచారం జరిగినటువంటి సందర్భంలో పోలీసులు ఇమీడియట్ గా చేరుకున్నప్పటికీ వాళ్ళ యాక్షన్ అనేది కొంత స్లో చేయడం వల్ల అక్కడ 20-30 మంది కొంత పోలీస్ యాక్టివిటీని కొంత ప్రొటెక్ట్ చేయడం జరిగింది సార్. ఆ ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఎవరైతే వీడియోలో కనబడ్డారో అత్యాచారం కేసు పక్కన పెట్టేసి పోలీసుల మీద కొంత రాళ్ళు ఇవ్వడం జరిగింది సార్. అది ఎవరో వీడియోలో అది చాలా స్పష్టంగా పోలీసులు చెప్పలేనటువంటి పరిస్థితి. గతంలో ఎస్పీ గారు కూడా మేము ప్రాతినిధ్యం చేయడం జరిగింది సార్. దయచేసి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ రివ్యూ చేయండి. 22 మంది అమాయకులు అందులో ఇరుకొని ఉన్నారు. దాదాపు 45 days నాన్ వేయబుల్ కేసు పెట్టడం జరిగింది సార్. మొన్ననే వాళ్ళకి బెయిల్ వచ్చింది. మరి ఎస్పీ గారి దృష్టికి ముఖ్యంగా గురేట్లో ఏదైతే కేసు సంబంధించిందో సార్, దే ఆర్ ఆల్ ఇన్నోసెంట్ పీపుల్ సార్. అండ్ దే డిడ్ంట్ ఇన్వాల్వ్ ఎనీ యాక్టివిటీ సార్. పోలీసు మీద రాళ్ళు ఉండలేదు, పోలీస్ వెహికల్స్ మీద దాడి చేయలేదు సార్. కాబట్టి దయచేసి మరి ఎస్పీ గారికి ప్రత్యేకంగా మరి దృష్టి పెట్టాలని చెప్పి సుప్రీం దృష్టి మీద మరి అట్లా చెప్తా ఉన్నాం. అలాగే మా వాళ్ళకి సంబంధించి ఒక ఇష్యూ జరిగింది సార్. ఒక ఎస్సీ అబ్బాయి మీద చంపే ప్రయత్నం జరిగింది. ఆ చంపే ప్రయత్నంలో ఛార్జ్షీట్ కూడా పోలీసులు వేసినామని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ డిఎస్పీ గారు కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారు. దయచేసి అందులో ఛార్జ్షీట్ వెంటనే వేసి మరి ట్రయల్ వరకు తీసుకొచ్చి మరి అడ్మిట్ కాకుండా కండిషన్ అయ్యే విధంగా మరి పోలీసు వాళ్ళందరూ కూడా ఎవిడెన్స్ ని ప్రొవైడ్ చేసి కోర్టులో రిపోర్ట్ చేసి శిక్ష పడేలా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సార్. అక్కడే సార్ ఆదిలాబాద్ లో ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ కేసులు అయితే రిజిస్టర్ అవుతా ఉన్నాయి సార్, రిజిస్టర్ అవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు కంప్లైంట్ చేసి చాలా డిలే అవుతాం సార్. కాబట్టి దయచేసి మరి పోలీస్ అధికారులు వెంటనే దానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కు ఇన్ఫర్మేషన్ పంపించేసి కేసు రిజిస్టర్ అయినటువంటి వివరాలను కూడా ఇస్తే మరి డిపార్ట్మెంట్ కలెక్టరేట్ వాళ్ళు కూడా తొందరగా వాళ్ళ కంపెన్సేషన్ అందే విధంగా అవకాశం ఉంటుంది సార్. అట్లాగే గత కొంతకాలంలో ఇంకోటి ముఖ్యమైనటువంటి విషయం కలెక్టర్ నోటీస్ తీసుకోవాలా. ఎందుకంటే మేము అంబేద్కర్ భవన్ కొత్తగా కట్టినటువంటి దాని ముందు స్థలం ఉంది, అది పాత భవనం. దయచేసి మరి భవిష్యత్తులో మా అవసరాలు చాలా ఎక్కువ ఉంటాయి సార్. కలెక్టర్ గారు మనసులో పెట్టుకోవాలి. దయచేసి మీరు నోటీస్ ఇంతకుముందు కూడా 3 సార్లు తీసుకొచ్చినాం. దయచేసి కొంత ప్రయాణం చేసి వాళ్ళని వెకేట్ చేయండి సార్. వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తారు. ఎక్కడైనా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి సార్, అందులో వాళ్ళు మనం వాడుకున్నటువంటి. దయచేసి మీకు హంబుల్గా రిప్రజెంట్ చేస్తాం సార్. వేరే ఉద్దేశంతో అనుకోవద్దు. దయచేసి దాన్ని కూడా రివ్యూ చేసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారు కోరుతా ఉన్నాం సార్. ఇంకా ఇక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి సార్, చాలా అసైన్మెంట్ భూములు ఉన్నాయి. వాళ్ళ మీద దాడులు చేసి ఆఫీసర్లు వెంకట తీసుకునే పరిస్థితి ఉంది సార్ ఇక్కడ. కాబట్టి దయచేసి అసైన్మెంట్ భూమి ఏదైతే ఉందో కనీసం దళితులు ఆ భూమిని ఎంటర్టైన్ చేసే విధంగా మరి వాళ్ళు కల్టివేట్ చేసే విధంగా మరి ప్రోత్సహించాలని చెప్పేసి, అలాగే ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అందాల్సినటువంటి వాళ్ళకు నిధులు కానీ సహాయ సహకారాలు అందడం లేదు సార్. ఈ విషయంలో కూడా మరి కలెక్టర్ గారు ఓకే చేసుకోవాలని చెప్పేసి, అలాగే దళిత బస్సుకి ఇచ్చినటువంటి 3 ఎకరాల భూములు చాలా భూములలో కరెంట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయలేదు సార్. మరి కరెంట్ కనుక ప్రొవైడ్ చేసి వాళ్ళకి కల్టివేషన్ అవకాశం ఇచ్చి బోర్వెల్స్ చేసి మరి ఇంటర్లో వాళ్ళకి బోర్వెల్స్ ఇచ్చినట్లయితే కరెంట్ సప్లై కూడా కల్పించినట్లయితే చాలా మంది ఎస్సీ రైతులు ఇక్కడ చాలా మంది 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల భూములు ఉన్నాయి సార్. మరి వాళ్ళు కూడా ఒక అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎస్సీ వెల్ఫేర్ ఎస్సీ కార్పొరేషన్ ఇది కూడా మరి స్పందించి తప్పనిసరిగా దళిత బస్సుకి ఇచ్చినటువంటి కాకుండా ఎస్సీలో ఉన్నటువంటి ఎవరైతే 1-2 భూములు ఉన్నాయో వాళ్ళకు కూడా బోర్ ఫెసిలిటీ కల్పించి వాటర్ మరి సాగునీరు అందే విధంగా చూడాలని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.